హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి స్టేజు వరంగల్. ఇప్పుడు ఏంటంటే రేపు 7వ శనివారం అండి. అంటే నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నానండి. రేపటికి లాస్ట్ వీక్ కదా, అందుకనే రేపటి కోసం అని స్వామివారికి లడ్డు అంటే చాలా ఇష్టం కదా, లడ్డు చేస్తున్నానండి. ఆ లడ్డు ఎలా చేస్తారో చూపిస్తాను. పిండి దీంట్లో పట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు కొంచెం పిండి కలపడానికి సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో ఇందులో ఇలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మనకు కలపడానికి బాగుంటుంది, తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం చిటికెడంతా సోడా వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి సోడా. అంటే కొంచెంకి బూందీ కదండి, సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను సాల్ట్ వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది స్వామివారికి కదా, నైవేద్యం లాగా కదా, సాల్ట్ వేయకుండా ఓన్లీ సోడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుంటున్నానండి. అంటే 1/2 kg నేను కలుపుకున్నాను. మరి గట్టిగా కూడా కలుపుకోవద్దండి, మనకు బూందీ కదా, బూందీ పడాలి కదా. మిర్చి బజ్జి ఉంటుంది చూడండి, అలా కలుపుకోవాలి. మరి పల్సగా కూడా కాకుండా, మరి గట్టిగా కాకుండా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పానకం రెడీ చేయాలి కదండి. నేను ఆల్రెడీ పానకం పెట్టేస్తాను. తీగ పాకం రావాలి చూడండి, ఇలా వచ్చింది కదా. ఇందులోనే జీడిపప్పు, కిస్మిస్, ప్యాన్ పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. బూందీ పోసుకోవాలండి. నేనైతే బాగా పట్టి మంచిగా చిన్నగా రావాలి. వీటితోనే ఇలా పోయాలి. ఇలా చూడండి ఎంత బాగా పడుతున్నాయో రౌండ్గా. ఇలా ఈ బూందీ పానకంలో వీటిని ఇలా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో వేసేయాలి. ఇలా ఉడికించుకోవాలండి కాసేపు. బూందీ మనం పానకంలో వేసుకున్నాక తర్వాత, కొంచెం పానకంలో కలిపినాక తర్వాత కొంచెం బూందీ కొంచెం తీసుకొని మిక్సీ పట్టాలండి. మనం మిక్సీ పట్టింది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఇట్లా పట్టి వేస్తే మనకు లడ్లు మంచిగా ఎలా అంటే అలా వచ్చేస్తాయి. నెయ్యి వేయాలి. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్లు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయాలి. లడ్లు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, బాగుంటాయి.